హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా చెప్తాం బిడ్డలారా, హల్లెలూయా. రాత్రికాల సమయంలో ఈ ఉపవాస కూడికకు వచ్చిన మీకు అందరికీ ప్రభు పేరిట వందనాలు, మరొకసారి శుభాలు తెలియజేస్తూ ఈ రాత్రి కాలమందు దేవుని లేఖన భాగంలోంచి కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. కీర్తనకారుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఓ చక్కని పదాన్ని వాడుతూ ఉన్నాడు. ఏమిటా పదం అంటే 5వ చరణం. ప్రభువా, నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడు. ఏ మనసు కలిగిన వాడు చెప్పండి? క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడు. ఎవరు? దేవుడు. ఒకసారి నాకును స్నేహితుడికి గొడవయ్యి కొన్ని రోజుల తర్వాత సరే ప్రార్థన చేసేవాళ్ళము అని వెళ్ళి, బ్రదరు అయిందేది అయిపోయిందిలే, క్షమించండి అంటే నీకన్నా ఉండాలి. చెప్పండి, నీకన్నా ఉండాలి, నాకన్నా ఉండాలన్నాడు. ఏంటది? ఇక అది మనకు తెలిసిందే. క్షమించమని సహోదర ప్రేమతో వెళ్ళి క్షమించమని అడిగితే ఆ పదం వాడాడు. సార్ నేను అనుకున్నాను, సరే అయితే అయిందిలే, మొత్తం మీద సర్లే బ్రదర్ అయితే అయింది అంటే అన్నారులే, పర్వాలేదు, ఇక మీరు అలా ఉండకూడదు. ఇప్పుడు నీ మనసు క్షమించే మనసు అయి ఉండాలంటే సచ్చినా నేను క్షమించను అన్నాడు. ఏమన్నాడు? పొరపాటు నేను క్షమించను సచ్చినా. అంత నేరమేమి కాదే, అంత పొరపాటేమి కాదే, అంత తప్పేమీ లేదే, చిన్న విషయానికి మాట అయినా క్షమాహృదయంతో వెళ్ళి క్షమించమని అడిగితే నేను పొరపాటును క్షమించను, నీకన్నా ఉండాలి, నాకన్నా ఉండాలి. సర్లేమని వచ్చి, ప్రభువా ఏంటి పరిస్థితి అని ప్రార్థన చేసుకుని కాముగున్నాను. ఒక రోజున తనే నన్ను మాట్లాడించాడు. దేవుని స్తోత్రం. అంటే క్షమించే మనసు ఎవరికి ఉండాలి? ముందు మనకు ఉండాలి. దేవుని పిల్లలకు ఏ మనసు ఉండాలి చెప్పండి? క్షమించే మనసు ఉండాలి. ప్రార్థన చేసే బిడ్డలు, ప్రభు పాదాల దగ్గర మోకరించే బిడ్డలు, ప్రతి దినము ఆయన పాదం అనే బలిపీఠం దగ్గరికి వెళ్ళే బిడ్డలు మొట్టమొదట చేయాల్సిన పని ఏంటో తెలుసా? క్షమించాలి. దేవునికి మహిమ కలుగును గాక. క్షమించాలి. క్షమించకపోతే ఎలా? మనం క్షమిస్తేనే ఇతర వ్యక్తి కూడా క్షమించగలుగుతాడు. చెప్పాలి. చాలా మందికి ఈ విషయాల్లో వాళ్ళకి ఎంత రోషం అనుకున్నారు, ఎంత అనుకున్నారు. సంవత్సరాలు తరబడి సంవత్సరాలు అన్నదమ్ములు మాట్లాడుకునే వాళ్ళు ఉన్నారు భూమి మీద. సంవత్సరాలు తరబడి మాట్లాడుకొని అక్క చెల్లెలు ఉన్నారు భూమి మీద. సంవత్సరాలు మాట్లాడుకొని తల్లి కూతుర్లు ఉన్నారు ఈ భూమి మీదే. అన్నదమ్ములు ఉన్నారు, అక్క చెల్లెలు ఉన్నారు, తల్లి కూతుళ్ళు ఉన్నారు, తండ్రి కొడుకులు ఉన్నారు. అంటే వాళ్ళకే మనసు లేదు చెప్పండి? క్షమించే మనసు కావాలి. దావీదు దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేస్తూ అంటాడు, యెహోవా నీవు దయాళుడవు, యెహోవా నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన దేవుడవు. ఎప్పుడు సిద్ధ మనసు ఆయనకి? చెప్పండి. నువ్వే సమయంలో వచ్చినా, నువ్వే సందర్భంలో వచ్చినా
నువ్వు రాత్రి వచ్చినా, మధ్యరాత్రి వచ్చినా, ఉదయం వచ్చినా, మధ్యాహ్నం వచ్చినా, సాయంకాలం వచ్చినా, ఎనీ టైం ఏటీఎం బాక్స్ లో ఒక్కోసారి అమౌంట్ ఉండకపోవచ్చు, కానీ నా యేసయ్య క్షమించుటకు సిద్ధ మనసు గలవాళ్ళు. సపోర్ట్ కూడా ప్రభుని మైపరచండి. హల్లెలూయా. ఆయన క్షమించే దేవుడు. నా దేవుని బిడ్డలారా, మనకు ఉండవలసిన మనసు ఏంటో తెలుసా? చెప్పండి, ఏ మనసు ఉండాలి? క్షమించే మనసు ఉండాలి. క్షమించే మనసు లేకపోతే ఆ వ్యక్తి పశువుతో సమానం. క్షమించే మనసు ఉండాలి. దేవుడే క్షమిస్తే నువ్వెంత, నేనెంత? నీ పట్టుదల ఎంత, నా పట్టుదల ఎంత? నీ అహంకారం ఎంత, నా అహంకారం ఎంత? బిడ్డలారా, క్షమించే మనసు కావాలి. ఆయన బలిపీఠం దగ్గర మోకరించే ప్రతి బిడ్డ మొట్టమొదట దేవుని దగ్గరికి వెళ్ళి అడగాలి? క్షమాపణ. క్షమాపణ. అందుకే లూకాసు సువార్తలో రాయబడిన మాట ఏంటో తెలుసా? లూకాసు సువార్త 6వ అధ్యాయము 32వ వచనాన్ని చూస్తే, లూకాసు సువార్త 6వ అధ్యాయము 38. క్షమించుడి, అప్పుడు మీరు క్షమించబడుదురు. దేవునికి మహిమ కలుగును గాక. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సిన పని ఏంటో తెలుసా? క్షమించాలి. క్షమించాలండి. నీ సహోదరుని క్షమించాలి, నీ సహోదరుని క్షమించాలి, నీ తల్లి బిడ్డలను క్షమించాలి, సోదరుని క్షమించాలి, నీ స్నేహితురాల్ని క్షమించాలి. కొంతమంది తొందరపడి మాట్లాడే వాళ్ళు ఉంటారు, కొంతమంది విస్తరించి మాట్లాడేవారు ఉంటారు, కొంతమంది రకరకాలుగా వాళ్ళు కూర్చుండి తన సహోదరుల మీద కొండెప్పు మాటలు చెప్పే వాళ్ళు ఉంటారు. రకరకాల మనస్తత్వం కలిగిన వాళ్ళు ఉంటారు. కొంతమంది సహోదర ప్రేమ కలిగి ఉంటే వాళ్ళ మధ్యలో వచ్చి నిన్నేమన్నాడో తెలుసా, నిన్నేమందో తెలుసా అని ఈ కొండెప్పు మాటలు చెప్పే వాళ్ళు భూమి మీద ఉన్నారు. వాళ్ళంట ఇంటింట, బైబిల్ అన్నమాట అండి, వాళ్ళు ఇంటింటికి తిరుగుతారంట. ఎందుకు? కొండెప్పు మాటలు చెప్పడానికి. వాళ్ళ పని ఏంటంటే ఇంటింటికి తిరగటమును, కొండెప్పు మాటలు చెప్పటం. బిడ్డలారా, దేవుని వాక్యం చెప్తున్న అద్భుతమైన మాట ఏంటో తెలుసా? నువ్వు క్షమించు, నువ్వు క్షమించు. గొర్రెబొచ్చు కత్తిరించు కాలం వచ్చినప్పుడు దావీదు తన స్నేహితులతో వచ్చి ఆ కాలములో ఆ పని చేసి మందను కాపాడినందుకు ఆహారం కావాలని కబురు పంపిస్తే ఈ రాజు ఎవరండి? చెప్పండి, ఎవరు? నాబాలు, అబీగయీల్ భర్త. ఈ నాబాలు అంటాడు, దావీదేవుడు నాకు తెలియదు. అదేనయ్యా, మంద దగ్గర వచ్చి కత్తిరించు కాలంలో వచ్చారు వాళ్ళు అంటే కుదరదా? వాళ్ళు ఏదైనా తినమండి, చేయమనండి, నేను మాత్రం మళ్ళీ చూడండి. దావీదేవుడంటే బాగానే ఉండేది. ఈ తిట్టేవాడు ఒక్కోసారి డైరెక్టర్ భార్యను తిట్టడు. ఎవరిని తిడతాడు చెప్పండి? ముందు తల్లిని మొదలు పెడతాడు, తండ్రిని మొదలు పెడతాడు, అప్పుడు మొదలు పెడతాడు. అరే, నీకు వచ్చిన గొడవ మీ ఇద్దరికి వస్తే ఆ బిడ్డ తల్లిదండ్రులు ఏం చేశారు? వాళ్ళని తిడతాడు ముందు. అట్లాగే దావీదు అడిగితే దావీదెవడు? యెషయా కుమారుడు ఎవడు? ఆడెవడా? ఇప్పుడు ఎవడో చూపిస్తానని దావీదు రే కత్తులు తీసుకొని అన్నాడు. ఎవరిని? తన స్నేహితుల్ని, తీయని ఆయుధాలు అన్నాడు. వాళ్ళు కత్తులు ధరించుకుని బయలుదేరితే ఆ సంగతి తెలిసింది ఎవరికి? అబీగయీలుకి. అబీగయీలు పని వాళ్ళని పిలిచి ద్రాక్ష ఆడలు, ద్రాక్ష రసము, అంజూర పడలు మొత్తం
అన్ని కూడాను గాడిదల మీద వేసుకుని బయలుదేరి దావీదుని ఎదుర్కోవడానికి వెళ్ళింది. మాట అన్నది ఎవరు చెప్పండి? మాట అన్నదేమో భర్త. ఇప్పుడు రాజును ఎదుర్కోవడానికి వెళ్ళేది ఎవరు? భార్య. నీ సావు నువ్వు జావు, దావీదు సామాన్యుడు కాదు, నువ్వు పెట్టుకోక దావీదుతోనే పెట్టుకున్నావు. దావీదు మామూలుడు కాదు, సింహపు గుండె లాంటి వాడు. దావీదుకి ఎదురుకొచ్చిన సైనికుడు ఎవడు సజీవుడుగా బ్రతికిన వాడు లేడు. ఎంత పని చేసేవా అని భార్య ఇవన్నీ తీసుకుని వెళ్ళి దావీదును అంత దూరంలో చూసి గాడిదను దిగి దావీదుకు సాష్టాంగపడి, నా ఏలినవాడా, నా ఏలినవాడా, నన్ను క్షమించంటుంది. ఎవరిని? ఇప్పుడు భర్త అనే దోషం మాట్లాడింది భర్త, కానీ ఏమని ఒప్పుకుంటుంది? ఈ దోషము నాది, నన్ను క్షమించయ్యా, నా ఏలినవాడా. క్షమించమని దావీదును పదే పదే బిడ్డలారా, ఆ మాట అంటే దావీదు అబీగయీలును క్షమించాడు. దేవుని స్తోత్రం. నాబాలును క్షమించాడు. బిడ్డలారా, క్షమించే మనసు కలిగిన వాడు దావీదు మహారాజు. ఎందుకో తెలుసా? దేవుని మనసు కలిగిన వాడు దావీదు. ఆయన రక్తంలో కడగబడిన బిడ్డలారా, మీరు క్షమించకపోతే ఎట్లాగా? క్షమించుకోవాలండి. ఒకరికొకరు సహోదర ప్రేమ నిలవడమై ఉండాలి. ఒకరినొకరు ప్రేమించుకోవాలి, క్షమించుకోవాలి. ఎందుకో తెలుసా? క్రీస్తు మనలను ప్రేమించి తన శిలువ రక్తాన్ని మన కొరకు చిందించాడు. దొంగోడు కోసము చిందించాడు, నరహత్యలు చేసేవాడు కొరకు చిందించాడు, అబద్ధికుల కొరకు చిందించాడు, వ్యభిచారి కొరకు చిందించాడు. ఈ భూమి మీద సమస్త దుర్వ్యసనాలతో బ్రతుకుతున్న వాళ్ళు సమస్త మానవాళ్ళ కొరకు ఆయన కలవరి శిలువల రక్తాన్ని చిందించాడు. ఎందుకో తెలుసా? క్షమించేవాడు గనుక, క్షమాహృదయం కలిగిన దేవుడు గనుక. బిడ్డలారా, ఇక్కడ అంటున్నారు, నువ్వు క్షమిస్తేనే మరలా నువ్వు క్షమించబడతావు. క్షమించాలి. ఒకసారి సమాజ మందిరంలో ఆరాధన దినమందు యేసుప్రభు వారు ఇలాగే ఉంటే అందరూ వచ్చి, ఆదివారం కానుకలు పాట పాడతాం కదా, కానుకలు పాట పాడుతున్నప్పుడు అందరూ వచ్చి కానుకలు వేస్తున్నారు. ఈలోపు ఒక ఆయన వచ్చాడు. వచ్చి కానుక అయిపోతే యేసుప్రభు వారు ఏమన్నారు? ఆగు సహోదరుడు, ఆగు. ఏంటి ప్రభువా? అర్పణ వేయటానికి నువ్వు అర్హుడవు కాదు. అదేంటయ్యా, నేను ఎందుకు అర్పణ వేయకూడదు? అందరూ చేస్తున్నారు కదా, నేను అర్పణ అయ్యాలి కదా అంటే, లేదు 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 లేదు, నీ సహోదరుడితో నీకు చెప్పండి ఏమి లేదు, సమాధానం లేదు. నీ సహోదరుడితో నీవు ముందెళ్ళి సమాధాన పడు. దేవునికి స్తోత్రం. నువ్వు క్షమించు మీ సహోదరుణ్ణి. అతడు వెళ్ళాడు. మనం ఒకరికొకరు సమాధానం లేకుండా, క్షమాహృదయం లేకుండా, క్షమించే మనసు లేకుండా, ప్రేమలో ఉండకుండా, సమాధానం కలిగి ఉండకుండా, ఒకరికొకరు సహోదరి ప్రేమ లేకుండా, సిలువ ప్రేమ లేకుండా, క్రీస్తు ప్రేమ లేకుండా, ఐక్యత లేకుండా, ఏమి యూనిటీ లేకుండా, పగతోనూ, ద్వేషంతోనూ, మత్సరముతోనూ, కుళ్ళుతోనూ, కుతంత్రాలతోనూ దేవుని మందిరానికి వచ్చి నీ కష్టార్జితం తీసుకొచ్చేసినా, నీ శ్రమ తీసుకొచ్చేసినా, నీ ఉద్యోగం నుంచి అయినా, నీ వ్యాపారం నుంచి అయినా, నీ వ్యవసాయం అయినా, నీ పాడి పంటలోనైనా, నీ పశువుల నుండి అయినా, నువ్వు ఏదైనా సరే మొదటి అర్పణ తీసుకుని వచ్చి అందులో వేయాలి అంటే
నీకేం కలిగి ఉండాలి? సమాధానం. దేవునికి స్తోత్రం. సమాధానము కలిగి ఉంటేనే. అందుకే ప్రభువారు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో కొండ మీద ప్రసంగం చేస్తూ సమాధానపరుచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. సహోదర ప్రేమ కావాలి. నువ్వు క్షమిస్తేనే నువ్వు దేవుని కుమార్తెవు. నేను క్షమిస్తేనే దేవుని కుమారుడును, ఆయన క్షమిస్తేనే దేవుని కుమారుడు. బిడ్డలారా, క్షమించే మనసు లేకపోతే ఇక నువ్వెంతకాలం ప్రార్థన చేసినా, నువ్వెంతకాలం అర్పణ వేసినా, నువ్వెంతకాలం ప్రార్థన చేసినా, నువ్వెంతకాలం మందిరానికి వచ్చినా, క్షమించే మనసు నీలో లేకపోతే నీ ప్రార్థన వ్యర్థమే, నీ అర్పణ కూడా వ్యర్థమే. దేవుని బిడ్డలమైన మనం మంచి మనసు కలిగి, సహృదయం కలిగి, సహోదర ప్రేమ కలిగి, క్రీస్తు యేసు రక్తము ఒకే రక్తము, ఆ రక్తమే మనందరి పాపములు కడిగింది, ఆ రక్తమే మనందరి కొరకు సిందించబడింది. ఒక్క దేవుని రక్తము కోట్ల కొలది ప్రజల యొక్క పాపములను కడిగింది. దేవుని స్తోత్రం. అలాంటి క్షమించే మనసు కలిగిన దేవుని రక్తం మనల్ని కడిగితే మనం ఎందుకు క్షమించుకోం? అంతే. ఏమలే, వాక్యం నెరిగాము, వాక్యాన్ని చదువుతున్నాం, వాక్యంలో బ్రతుకుతున్నాం, వాక్యాన్ని బోధిస్తున్నాం, వాక్యం మాట్లాడుతుందని బ్రదర్ క్షమించి బ్రదర్ అంటే నీకన్నా ఉండాలి చెప్పరండి. వెంటనే అన్నాడండి, నీకన్నా ఉండాలి, నాకన్నా ఉండాలి. నేనేం బాధపడలేదు ప్రభువా, దాన్ని క్షమించయ్యా. క్షమాపణ మనకు కావాలి. ఆయన క్షమించిన వాడు. క్షమాహృదయం లేకపోతే ఒక విధవరాలు, అన్యురాలు తన బిడ్డ చనిపోతే మోసుకుని వెళుతుంటే ఇంటి వారందరూ, బంధువులందరూ వచ్చి ఇల్లంతా భయంకరమైన గోల చేస్తా ఉంటే ఒక అన్యురాలు బిడ్డ నాకెందుకు అనుకుని యేసుప్రభు వారు వెళ్ళలేదు. బిడ్డలారా, ఆయన వచ్చి అమ్మా ఏడవకని చెప్పి ఆ పాడెను ముట్టుకోగా వాడు లేచి కూర్చుని మాటలాడసాగిన. దేవుని స్తోత్రం. అళ్ళెవరని ప్రభు ఊరుకోలే. ఎందుకో తెలుసా? ఆయనకు అందరూ కావాలి. అందరిలో ఉన్న ప్రాణం యేసయ్య ఇచ్చింది. దేవుని స్తోత్రం. ఆయన ఇచ్చిందే. ఇష్టమైన వాళ్ళు, నమ్మిన వాళ్ళు, నాలో ఉన్న ఆత్మ, జీవాత్మ నా దేవుని అని ఒప్పుకుంటారు. నమ్మని వాళ్ళు ఒప్పుకోరు. దానికి మనం ఏం చేయలేం. ఏదో ఒక దినం వస్తుంది. ఆ దినం వచ్చినప్పుడు ఎటువంటి వ్యక్తి అయినా చెప్పండి, వాక్య ప్రకారమే ఏ స్థితి కలిగిన వ్యక్తి అయినా ఆయన సన్నిధిలో మోకరించి తీరాలి. దేవుని స్తోత్రం. అందుకే దేవుని బిడ్డలమైన మనం క్షమించే మనసు మొట్టమొదట మనకు కావాలి. దావీదు దేవుణ్ణి అడుగుతున్నాడు, యెహోవా నువ్వు దయాళుడవు, నువ్వు దయాళుడవు, క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన దేవుడు. మరొక చోడంటాడు, నీవు దయాదాక్షిణ్య పూర్ణుడవయ్యా, నీ వంటి వారెవరు లేరు, దేవతలలో నీ వంటి వారెవరూ లేరు, వేల్పులలో నీ వంటి వారు ఎవరూ లేవు, పరిశుద్ధతలో నీవు మహనీయుడవు, నీకు సాటి ఎవరు రారు. అలాంటి దేవునికి మన బిడ్డలం. ఏం పోయి పంతాలు పట్టింపులు ఎంతకాలం చెప్పండి? ఎంతకాలం అండి? మన అన్నదమ్ములు గొడవ వచ్చింది, ఒక చోటుకి వెళ్తాడు, చెప్తున్నారు. ఇక అంటాడంటారే నువ్వు చచ్చినా ఏదో మాట వరుస అంటారు, పూసుకోకుండా చెప్పండి. పూసుకోకపోతే ఏమంటాడా? లోక మర్యాద, కీడు.
మాటలు నోటికొచ్చినన్ని మాట్లాడుకుంటాం. కానీ బిడ్డలారా, దేవుని పిల్లలు మాట్లాడుటకు నిదానించి ఉండాలి. దేవుని స్తోత్రం. ఆచితూచి చాలా జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. తొందరపడి మాట్లాడకూడదు, విస్తరించి మాట్లాడకూడదు. బిడ్డలారా, ఎప్పుడు కూడా నువ్వు దేవుని బిడ్డవు కనుక నువ్వు క్షమించే మనసు కలిగి ఉండాలి. అలాంటి మనసు కావాలి దేవుని బిడ్డలకి. ఆ మనసు లేకపోతే మన ప్రార్థన దేవుడు వినడు. పౌలయ్య ఎఫెసీ సంఘానికి రాస్తూ 2వ అధ్యాయం 32వ వచనములు అంటాడు. పౌలయ్య ఎఫెసీ సంఘస్థులను గురించి ఉద్దేశించి మాట్లాడుతూ 2వ అధ్యాయం 32వ వచనం, ఎఫెసీ పత్రిక 2:32, ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పుదాం. హల్లెలూయా బిగ్గరగా చెప్పుదాం. ఏం చేయాలంట? దేవుడు క్షమించాడు కనుక మనము కూడా ఒకరినొకరము క్షమించుకోవాలి. ఒకరినొకరు క్షమించుకోవాలండి, క్షమించుకోవాలి. తండ్రి ఇంటి నుండి బయలుదేరి వెళ్ళి వాగ్దానం ప్రకారం మరలా సకల ఐశ్వర్యాలతో బయలుదేరి వస్తున్నాడని విని 400 మంది యుద్ధశూరులను తీసుకుని యాకోబుకి ఎదురుగా వెళుతున్నాడు. ఎవరు? ఏశావు. ఎందుకు? యాకోబును చంపాలి. ఇప్పుడు యాకోబును ఒక్కడిని చంపడానికి 400 మంది అవసరమా? ఏమ్మా, పోనీ యాకోబు ఏమన్నా యుద్ధశూరుడా? చెప్పండి. యాకోబు ఏమన్నా కత్తి పట్టుకుని దావీదులాగా యుద్ధం చేసేవాడా? కరసాధన వచ్చినవాడా? కత్తి పట్టుకున్నాడా? పోనీ ఒడిసేల అనుభవం ఉందా? ఒడిసేల అనుభవం లేదు, కర్ర అనుభవం లేదు, కత్తి అనుభవం లేదు, ఈట అనుభవం లేదు, ఏ అనుభవం లేనివాడు కర్ర పట్టుకుని వెళ్ళినవాడు ఒంటరిగా ఆ కర్ర పట్టుకుని వెళ్ళిన యాకోబు బిడ్డలారా తిరిగి మరలా వస్తున్నాడన్న సంగతి తెలిసి ఏశావు 400 మంది సైనికులను తీసుకుని, మంచి యుద్ధం చేసే వాళ్ళని తీసుకుని బయలుదేరి వెళుతూ ఉంటే చూడండి ఏశావు ఎంత పగతో వెళ్తున్నాడో, ఎంత కోపంతో వెళ్తున్నాడో. యాకోబు యబ్బోకరేవులో దేవునితో సమాధానపడి యబ్బోకరేవు దాటి ఇప్పుడు చేసిన పనేంటో తెలుసా? ఏశావు వచ్చేసరికి 7 మారులు నా సాష్టంగపడి దేవుని స్తుతించాడు. దేవునికి మహిమ కలుగును గాక. 7 పర్యాయములు సాగిలపడి దేవుణ్ణి స్తుతించి 7వ మారు లేచి 4 అడుగులు వేసాడో లేదో బిడ్డలారా, ఏశావు పరిగెత్తుకుని వచ్చి వరలో నుండి కత్తి తీశాడా? తీలా. వరలోనే పెట్టుకుని పరిగెత్తుకుని వచ్చి కౌగలించుకుని, తమ్ముడా సహోదరుడా, తమ్ముడా నిన్ను చూస్తుంటే అరే ఏమైపోయింది పగంతా? చెప్పండి, ఈ కోపం అంతా ఏమైపోయింది? ఇన్ని సంవత్సరాలు బగ మండిన కోపం ఎవరి మీద? ఏశావు యాకోబు మీద. నా ఆస్తి అంతా తీసుకుపోయాడు, నా జ్యేష్ఠత్వం తీసుకుపోయాడు, నా ఆహారం తిన్నాడు, ఇవన్నీ చేశాడు, అన్ని పొందుకున్నాడు, తండ్రి దగ్గర ఆశీర్వాదాలు పొందుకున్నాడు, నాకేమీ లేకుండా చేశాడు, వీడు బతకడానికి వీల్లేదు అనుకున్నాడు. మొత్తం మీద యాకోబు
దేవుని పాదాల అనుభవం కలిగిన వాడు. చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరచండి. యాకోబు దేవుని సన్నిధి అనుభవం కలిగిన వాడు. అది ఎటువంటి పరిస్థితి అయినా సరే, ఎలాంటి పరిస్థితి అయినా సరే, యాకోబు దేవుని సన్నిధిలో పోరాడి 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 మగసిరి గలవాడై గెలిచాడు. దేవునితో పోరాడి గెలిచినాడు. ఆ 400 మంది ఏం చేయగలరు? 4000 మంది ఏమి చేయలేరు. దావీదు అంటాడు, నా ప్రక్కన 1000 మంది పడినా, నా కుడి ప్రక్కన 10,000 మంది మోహరించిన అపాయం నా యొద్దకు రాదు. అంతే. నువ్వు ఎంతకాలం మొహమిట తిప్పుకొని తిరిగినా, ఎదురుకొత్తేనేమో ఊసుకుంటూ తిరగటం, ఆయంతో ఈ అయితేనేమో సాడీలు చెప్పుకుంటాం. బిడ్డలారా, క్రీస్తు రక్తం మనలను కడిగింది. సిలువ రక్తం మనలను కడిగింది. రక్తం ఒక్కటే, దేవుడు ఒక్కడే, బల్ల ఒక్కటే, రక్తం ఒక్కటే, పరిశుద్ధత ఒక్కటే, పరలోకము ఒక్కటే, విశ్వాసము. బిడ్డలారా, యాకోబు లాంటి విశ్వాసం కలిగి ఉంటే ఎలాంటి వ్యక్తి అయినా నీ దగ్గరకు వచ్చి క్షమాపణ కోరతాడు. దేవుని స్తోత్రం. క్షమాపణ కోరతాడు. మనకెందుకండి? అవసరం లేదు. దేవుని పిల్లలకి ఆ రోషాలు, ఆ పౌరుషాలు అవసరం లేదు. ప్రార్థనలో రోషం కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం. ప్రభు సన్నిధిలో రోషం కలిగి బ్రతకాలి. అన్నదమ్ముల మీద రోషం, అక్క చెల్లెల మీద రోషం, తల్లిదండ్రుల మీద రోషం, అత్తమామల మీద రోషం, స్నేహితులు స్నేహితురాల మీద రోషం పగబెట్టుకుని సంవత్సరాల తరబడి మనసులో అది ఎప్పుడు కూడా, అది మనసులో ఎప్పుడు కూడా తుక ఉడుకుతా ఉంటుంది. నీ మనసుకు నెమ్మది లేకుండా చేస్తుంది, నీకు సమాధానం లేకుండా చేస్తుంది. బిడ్డలారా, నువ్వు సమాధాన పడిన దినమందు సమాధానకర్త అయిన దేవుడు నీకు కృప చూపిస్తాడు. దేవుని స్తోత్రం. క్షమాపణ కోరుకో. దావీదు దేవుని దగ్గరకు వచ్చి అంటున్నాడు, అయ్యా నువ్వు క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన దేవుడు, అందుకే వచ్చానయ్యా, నువ్వు క్షమిస్తావని వచ్చాను నీ సన్నిధికి, నువ్వు క్షమించేవాడు అని మీ పాదాల మీద పడ్డాను, నువ్వు క్షమిస్తావు. ఎట్లారా? మన దేవుడు క్షమించేవాడు. దేవుడే క్షమించినప్పుడు నువ్వు నేను ఎందుకు క్షమించకూడదు? ఆయనకంటే మనం ఏమైనా గొప్ప వాళ్ళమా? చెప్పండి. ఆయన దొంగలను క్షమించాడు, బందిపోటు దొంగలు క్షమించాడు. యేసును సిలువనయ్యండి, బరబ్బను మాకు విడుదల చేయమంటేనే క్షమించాడు. దేవునికి స్తోత్రం. ఆయన ఎంత ప్రేమ కలిగిన వాడు, ఆయన ఎంత జాలి కలిగిన వాడు, ఎంతటి కృప కలిగిన వాడు. ఆయన పౌలయ్య ఎప్పుడైతే సంఘానికి చెప్తూ అంటున్నాడు, ఏమన్నాడు? ఒకరినొకడు క్షమించుకోండి. 31st నైట్ క్షమించుకుంటాం, వస్తుంది, క్షమించుకుంటాం. 31st నైట్ వాగ్దానాలు తీసుకోవడానికి ఏమోలని క్షమించుకుంటాం. కానీ క్షమించుకుంటామే కానీ అమాషా లాంటి ప్రేమది. ఎలాంటి ప్రేమ తెలుసా? దగ్గరికి వెళ్ళి సహోదరుడా సహోదరుడా క్షేమమేనా అని అడిగితే అర్మం కర్మ లేనివాడు క్షేమంగానే ఉన్నాడు. ఈడు తీసుకుని వెళ్ళిన కత్తి తీసుకుని, సహోదరుడా క్షేమమేనని అడిగాడు. అవునయ్యా క్షేమంగానే ఉన్నాను సహోదరుడా, ఐఎమ్ హ్యాపీ అన్నాడు. ఎప్పుడైతే హ్యాపీ అన్నాడో వాడి తీసుకుని వెళ్ళిన కత్తితో పొడిసి తిప్పి లాగితే వాడి పేగులు కూడా పెట్టుకొచ్చి. అదేనా క్షమించే ప్రేమ? వాడైతే కత్తితో పొడిచాడు రియల్గా,
జ్ఞాని అంటాడు, కత్తిపోటు వంటి మాటలు కలిగిన వారు ఉన్నారు. నిజమేనంట. కొంతమంది మాటలు అలాగుంటాయి అంటారు. నిజమే. కానీ దేవుని పిల్లలకు ఉండకూడదు అయి. ఎందుకో తెలుసా? నీ పాపములు, నీ ప్రాచీన స్వభావము క్రీస్తుతో కూడా ఏం చేయబడింది? ఏం చేయబడింది? పాతి పెట్టబడింది. నీ ప్రాచీన స్వభావం, నీ పాత జీవితం, పాత మాటలు, పాత కోపము, పాత అలవాట్లు అన్నీ కూడా సమాధి చేయబడ్డాయి. సమాధి చేసి తిరిగి లేచింది అనుకుంటాయి అయ్యి ఉండవు. అంటే నువ్వు అవి మానలేదు అంటే పేతురైలాగా నువ్వు కూడా అప్పుడప్పుడు నీ వరలో దాచుకుని ఉంటున్నావు. ఏంటది చెప్పండి? నీ పాత మాటలనే పుస్తకం. కొంతమందికి ఉంటుంది 100 పేజీలు 200 పేజీల పుస్తకాలు, అవి సావలా కాల్చబడలా. నా దేవుని బిడ్డలారా, ఎందుకు? పౌలయ్య అంటాడు, బ్రతుకుట క్రీస్తే, చావైతే మేలన్నాడు, లాభం అన్నాడు. చావుని మేలుగాను లాభంగాను ఇష్టపడి పోల్చుకున్నవాడు ఎవరంటే పౌలయ్యే. అలాంటి త్యాగం కలిగిన వాడు, క్రీస్తు కొరకు సమర్పణ కలిగిన వాడు, వైరాగ్యం కలిగిన వాడు, ప్రతిష్ఠిత కలిగిన పౌలయ్య సంఘం దగ్గరికి వెళ్ళి అంటున్నాడు, మీరు ఒకరినొకరు క్షమించుకోండి. ఎంతమందికి సాధ్యమవుతుంది? ఎంతమందికి ఇష్టపడుతున్నారు ఈ దినాల్లో? నూతన సంవత్సరం రెడీగా ఉంది, రాబోతుంది. ఇంకెన్ని రోజులు ఉంది? ఇవాళ డేట్ ఎంత? 29. ఇది 30. ఇది ఒక రోజు కదా. అయ్యో 31 కొనేసుకోండి. ఇంకెన్ని రోజులు ఉన్నట్టు? 32 రోజులు. ఈ 32 రోజులు ఎన్ని ఆదివారాలు వస్తాయి అమ్మా? 5 వస్తాయి భవిష్యత్తు, అంతే కదా. ఒక 5 ఆదివారాలు వస్తాయేమో. ఈ 5 ఆదివారాల్లో నువ్వు ఉతక స్నానం చేస్తే, ఉతక స్నానం చేస్తే వాక్యం చేత నువ్వు పరిశుద్ధత కలిగి 2026లోకి వెళ్తావు. నువ్వు ఉతక స్నానం చేయబడాలి కదా, వాక్యంతో నువ్వు కడుక్కోవాలి కదా. నీ ముందున్న ఆదివారాలు ఇంకెన్ని ఉన్నాయి? 52 ఆదివారాలకి ఇంక 5 ఆదివారాలు ఉన్నాయి. అంటే ఇంకెన్ని ఆదివారాలు గడిచిపోయినాయి? అరే లెక్కల్లో పాస్ అయిన వాళ్ళు, ఫస్ట్ క్లాస్ వాళ్ళు చెప్పండి. 52కి 5 ఉండయి, ఎన్ని గడిచినాయి అమ్మా? అంతే కదా. మరి ఆ గడిచిన ఆదివారాల్లో నువ్వు ఎన్ని ఆదివారాలు వచ్చావు? ఎంత ఒప్పుకున్నావు? నా దేవుని బిడ్డలారా, మన గురించి సాక్ష్యం ఇచ్చేది మన విశ్వాసం ఒక్కటే. స్తోత్రం చెప్పండి. మన విశ్వాసమే సాక్ష్యం చెప్పుద్ది. నీ కష్టం సాక్ష్యం చెప్పదు, నీ ఆస్తి సాక్ష్యం చెప్పదు, నీ ఉద్యోగం సాక్ష్యం చెప్పదు, నీ వ్యాపారం సాక్ష్యం చెప్పదు, నీ వ్యవసాయం సాక్ష్యం చెప్పదు, నీ బ్రతికేది కూడా సాక్ష్యం చెప్పదు. కానీ నువ్వు దేవునితో కలిగి ఉన్న విశ్వాసం ఏది ఉందో, విశ్వాసం ఒక్కటే సాక్ష్యం చెప్పుది. దేవునికి మహిమ కలుగును గాక. నీ విశ్వాసము. పౌలు అంటాడు, నేను విశ్వాసమును కాపాడుకుంటుని. సంఘానికి అదే బోధ చేశాడు. తయారు చేస్తున్న శిష్యుడైన తిమోతికి అదే బోధ చేశాడు కదా. పోయిన వారాల్లో చెప్పాను నేను, తిమోతి నా పరుగు కడముట్టించుతని, నా కొరకు జీవ కిరీటం రెడీగా ఉంది. ఇదిగో నువ్వేం చేయాలి తెలుసా? నువ్వు కూడా మంచి పోరాడు. ఈయనంటాడు, నేను పోరాడుతుని.
పోరాడిన వాడు, జయించిన వాడు పలికిన మాట అది. సంఘాన్ని పోరాడమన్నాడు, తిమోతిని పోరాడమన్నాడు. పోరాటాల్లో అపజయాలు ఎన్నో ఎదురవుతాయి, కానీ నిరాశ పడవలసిన అవసరం ఏమీ లేదు. ధైర్యంగా దేవుని సన్నిధిలో నిలబడండి. ఏ క్షమాపణ కోరుకుంటే తప్పే ఉంది? క్షమించమని అడిగితే తప్పేంటండి? నీ డిగ్రీకి ఏమన్నా బెంగం వస్తుందా? నీ పరువు ఏమన్నా పోద్దా? సహోదరుని ప్రేమించలేని మనసు ఒక్క మనసేనా అని దేవుడు అడుగుతున్నాడు. యాకోబుని ఏశావు క్షమించాడండి. ఎన్ని సంవత్సరాలండి మనకు తెలిసిన 14 సంవత్సరాలని మనకు తెలుసు, కానీ ఆ పైన 20 సంవత్సరాలు. అన్ని సంవత్సరాలు ఏశావులో పగ ఉందా లేదా? ఉంది. యాకోబు వస్తున్నాడని తెలిసి కత్తి తీసుకుని బయలుదేరుతాడా? అరే ఇన్ని సంవత్సరాలు నా సహోదరుడు ఎక్కడ బతికాడో ఏమో, పని వస్తున్నాడంట అని సంతోషంగా వెళ్ళాడా? ఎల్లా ఆడిని ఊరు పొలిమేరలో కూడా రానికుండా ఆడిని చంపాలి, పదండి అని తీసుకెళ్ళాడు. బిడ్డలారా, అంత కోపంతో వెళ్ళిన వాడు యాకోబును చూడగానే యాకోబు ముఖంలో ఎవరు కనపడుతున్నారు? దేవుని స్తోత్రం చెప్పండి. నీ మొహంలో ఎవరు కనపడాలి? మా తల్లులారా, కోపం వస్తే మీ మొహంలో ఎవరు కనపడతారు? కోపం వచ్చినప్పుడు చూడాలి ఒక్కొక్కళ్ళని. వీళ్ళ మొఖాలు ఉంటాయి, అబ్బా వీళ్ళ మొఖాల్లో ఖచ్చితంగా సైతానే కనపడుతుంది, దేవదూత కనపడదు. స్తెఫనును చూసినప్పుడు స్తెఫను ముఖంలో ఎవరు కనపడుతున్నారు? దేవదూతలు కనపడుతున్నారు. మోషేను చూసినప్పుడు ఎవరు కనపడుతున్నారు? కోపం వచ్చినప్పుడు చూడాలి వీళ్ళ దగ్గర, అబ్బో కోపంలో చూడాలి వీళ్ళ ముఖాలు. బిడ్డలారా, కోపం వచ్చినా, సమాధానం కలుగున్నా, సంతోషం కలుగున్నా దేవుని పిల్లలు పౌలయ్య సంఘానికి రాస్తూ అంటాడు, ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి, మీ సంతోషము సకల జనులకు తెలియబడనివ్వండి. దేవుని స్తోత్రం. మీ సంతోషం అనేకులకు తెలియాలి. 10 నాణ్యాల్లో ఒక నాణ్యం పోయిందని ఏడ్చుకుంటా, కోప్పడుకుంటా, నిన్న అది వచ్చింది మా ఇంటికి, అది ఎత్తుకుపోయిందేమో, నిన్నాడు వచ్చాడు మా ఇంటికి, ఆడు ఎత్తుకుపోయాడేమోనని, అది పట్టుకుపోయిందో ఇది పట్టుకుపోయిందని ఏడ్చుకుంటా కూర్చోలే. ఆమె చేసిన పని ఏంటో తెలుసా? నా నాణ్యం పోయింది. ఎక్కడండి? ఇంట్లోనే పోయింది. ఇంట్లో నాణ్యం పోతే వాకలు తుడిచి జల్లెడే తీసుక దొరుకుద్దా? దొరకదు. కానీ ఆమె ఇల్లు ఊడ్చింది మొత్తం మీద, అయినా కనపడలే. మరలా ఊడ్చింది, అయినా కనపడలా. విశ్వాసాన్ని గుర్తుపెట్టుకోండి. ఊడ్చింది కనపడలా, ఊడ్చింది కనపడలా. ఇప్పుడు చేసిన పని ఏంటో తెలుసా? చీకటి కలిగిన స్థలం ఉంది కదా, దానికి వెలుగు కావాలి. ఇప్పుడు దీపం వెలిగించి కాస్త వంగి ఆ బీరువా కింద చూసింది. బీరువా కింద పోయిన నాణ్యం గోడుగా పడితే ఎంతలకైనా వెళ్ళిపోతుంది. అది తిన్నగా వెళ్ళి ఆడ కూర్చుంది, బీరువా కింద కూర్చుంటే ఏమంటది? నిన్న మా ఇంటి ముందు వచ్చింది చూసారా, అది ఎత్తిపోయిందేమో, మళ్ళీ పోగొట్టుకున్నది కాక నిందలు. ఒకసారి తోటికోళ్ళిద్దరికి గొడవ వచ్చింది. ఈ తోటికోళ్ళిద్దరికి గొడవ ఎవరు పెట్టారంటే కాకి పెట్టింది. కాకి. అప్పుడప్పుడు మీరు అంట్లు బయటేసి మీరు టీవీ ముందో లేకపోతే ముచ్చట్లు ఆడుతున్నారు అనుకోండి, అందులో టీ తాగిందో, కాఫీ తాగిందో, లేకపోతే కొంచెం ఎంగిలి కలిగిందో, గ్లాసు గిన్నె ఉందనుకోండి, కాకి ఏం చేస్తుంది? ఈ కాకి పట్టుకెళ్ళి ఇద్దరి మధ్యలో గోడ ఉంటుంది కదా, గోడ మీద పెట్టుకుని
ఇది అటు ఇటు చూసేలా పూడు అటే పని పడుతుంది. పడితే ఎవరో ఒకరు వస్తారు, అది వెళ్ళిపోద్ది. ఇప్పుడు ఆ తోటకోడలు చూసింది, అరే మొన్న ఎప్పుడు పోయిందనుకున్న గ్లాసు ఇప్పుడు దొరికిందా అనుకుంటా తీసుకెళ్ళి శుభ్రం చేసుకుని లోపల పెట్టుకుంటుంది. అది ఎవరిది? సరే ఒక రోజున ఏదో మధ్య మధ్యలో ఆ టీ అక్క అంటే సరే టీ తీసుకొచ్చి ఇచ్చిందంట ఆ గ్లాసుతోని. సరే ఏమేం చేసింది, టీ తాగుతా ఇది అండ్ మా గ్లాసు లాగానే ఉంది, ఇది ఎప్పుడు నేను తాగే టీ గ్లాసు లాగానే ఉందని పరీక్ష పడి చూస్తే దాని మీదే ఉంది. చెప్పండి చెప్పండి, దాని మీద పేరుందంట. టీ తాగిన తర్వాత ఉందంట, చెల్లి ఈ గ్లాసు మాదేగా చెల్లిందంట. నీదైతే నా ఇంట్లోకి ఏంటికి వస్తుంది? ఇక అక్కడ పంచాయతీ. కానీ గొడవ పెట్టింది ఎవరు? ఇద్దరి మధ్యన గొడవ పెట్టింది ఎవరు? చెప్పండి, కాకి. అందుకే నీది కానిదేది నీ ఇంటిలో ఉండటానికి లేదు. నీది కాని దోషము ఒకరి మీద పడకూడదు, ఒకరి విషయాలు నువ్వు ఇన్వాల్వ్ కాకూడదు, ఇష్టం రాచుంటే మాట్లాడకూడదు. ఎందుకు నువ్వు పగ తెచ్చుకుంటావు? ఎందుకు నువ్వు అసూయ పడతావు? ఎందుకు నువ్వు ద్వేషిస్తావు? నా దేవుని బిడ్డలారా, సమాధానము కలిగి ఉండమని నా యేసయ్య చెప్పాడు. దేవుని స్తోత్రం. సమాధానపరచువారు ధన్యులు, వారు సమాధానపరచబడతారు. దేవుని కుమారులు కుమార్తెలు అవుతారు. కావాలండి, రాత్రి కాలం ముందు జ్ఞాపకం చేస్తున్నాను, ఒక మాట చెప్పి ముగిస్తాను. నేను సామెతల గ్రంథం 19వ అధ్యాయం 11వ వచనం. సామెతల గ్రంథం 19:11. ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతమునిచ్చును, తప్పును క్షమించుట అట్టివానికి అందరానండి, అట్టివారికి చెప్పండి ఏమంటారంట? ఘనతనిచ్చును. చెప్పండి ఏమిటి? ఘనత ఘనత ఘనత. నువ్వు క్షమిస్తే దేవుడు మనకేమిస్తాడు? ఘనత. పోగొట్టుకున్న ఘనత మరలా మనకిస్తాడు దేవుడు. బిడ్డలారా, అందుకే క్షమించటం అనే మనసు కలిగి మనం ఉండాలి. యాకోబును ఏశావు క్షమించాడా పొడిచాడా? చెప్పండి, ఏం చేశాడు? క్షమించాడు. ఎంతగా క్షమించాడు? ఎంతగా క్షమించాడంటే ఏశావు యాకోబుని అంటాడు, తమ్ముడు నాకు ఎదురుగా వచ్చిన 3 గుంపులు ఎవరివి అంటే నా ప్రభు అయిన ఏశావుకు అన్నాడు. దేవుని స్తోత్రం. యాకోబు అంటాడు ఏశావుని, నా ప్రభువి. ఎందుకని? క్షమించాడండి. ఇప్పుడు యాకోబుకి ఏశావు ముఖములు ఎవరు కనపడుతున్నారు? దేవుడు కనపడుతున్నాడు. దేవుని స్తోత్రం. ఎందుకో తెలుసా? క్షమించాడు కనుక. అప్పుడప్పుడు మనం కూడా అంటాం, దేవుళ్ళలాగా వచ్చావమ్మా, దేవుళ్ళలాగా వచ్చావయ్యా, దేవుళ్ళలాగా అవసరం తీర్చేవయ్యా, దేవుళ్ళలాగా వచ్చి సహాయం చేసేవయ్యా. నిజమే. ఏశావును చూసినప్పుడు యాకోబుకి ఏశావు ముఖములో ఎవరు కనపడుతున్నారు? దేవుడు. ఏశావు అంటాడు, ఇవన్నీ నా ప్రభువుకి. ఏశావు అంటాడు, తమ్ముడు అయి నాకొద్దురా, నాకొద్దు అంటే, అన్నయ్య తీసుకున్నయ్యా, అవన్నీ నీకోసమే అన్నయ్య అంటే ఏశావు అంటాడు, నాకు కావలసినంత ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. విశాలమైన మనసు కలిగి దేవుని పిల్లలు క్షమించాలి. సహోదర ప్రేమ కలిగి ఉండాలి, ఐక్యత కలిగి ఉండాలి. అందుకే 133వ కీర్తన రాస్తూ కీర్తనకారుడు అంటాడు, ఎవరైతే క్షమిస్తారో, ఎవరైతే సహోదర ప్రేమ కలిగి ఉంటారో, ఎవరైతే అలాగ నిలబడి ఉంటారో, అట్టి వారి ఇంటిలోకి ఆశీర్వాదమును శాశ్వత జీవమును
ఉండాలి ఉండాలి అని దేవుడే ఆజ్ఞాపిస్తాడు. అలాంటి మనసు కలిగి ఉంటే నీ ఇంట్లోకి ఆశీర్వాదం వస్తుంది. అలాంటి మనసు కలిగి ఉంటే నీ ఇంటిలోకి దీవెన వస్తుంది, ఆశీర్వాదం వస్తుంది, మేలు వస్తుంది, క్షేమం. అలాంటి మనసు కలిగి ప్రభు బిడ్డలుగా మనం ఉండాలని ప్రభు పేరట మీకు జ్ఞాపకం చేస్తూ మాటలు ముగిస్తున్నాను. దయగలిగిన దేవుడు ఈ రాత్రి వాక్యాన్ని మన కొరకై దీవించునుగాక. ఆమెన్ చెప్పండి.